రెండవ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. సెరూయా ముగ్గురు కుమారులకు యోవాబును అబీషయిను అషాహేలును అచ్చట నుండిరి. అషాహేలు అడవి లేడి అంతా తేలికగా పరిగెత్తగలవాడు గనుక అతడు కుడితట్టైనను ఎడమతట్టైనను తిరుగక అబ్నేరును తరుముచుండగా అబ్నేరు వెనుకకు తిరిగి, నీవు అషాహేలువా అని అతనిని అడుగగా అతడు, నేను అషాహేలునే అనెను. నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవ్వనస్తులలో ఒకని కలుసుకొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను, అషాహేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరుగక అతని తరుమగా, అబ్నేరు, నన్ను తరుముట మాని తొలగిపొమ్ము, నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడగు యోవాబు ముందు నేనెట్లు తలెత్తుకొనగలనని అనెను. అతడు, నేను తొలగననగా అబ్నేరు ఈటె మడమతో అతని కడుపులో పొడిచినందున ఈటె అతని వెనుకను వచ్చెను గనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. అషాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలువబడిరి గాని యోవాబును అబీషయును అబ్నేరును తరుముచు గిబియోనను అరణ్య మార్గములో గీహా ఎదుట అమ్మాయను కొండకి వచ్చిరి. అంతలో సూర్యుడు అస్తమించెను. ఇక్కడ మనం చూస్తున్నాం 3 పేర్లు 18వ వచనంలో. సెరూయా అనేటువంటి ఆవిడకి ముగ్గురు కుమారులు ఉన్నారని చూస్తున్నాం. యోవాబు, అబీషై, అషాహేలు అనేటువంటి పేర్లు. యోవాబు, అబీషై, అషాయేలు అనేటువంటి పేర్లు చూస్తున్నాం మనం. వీళ్ళు ముగ్గురు ఎవరంటే సెరూయా యొక్క కుమారులు అని రాయబడి ఉంది. దావీదు కూడా వాళ్ళని పిలిచినప్పుడు సెరూయా కుమారులారా అంటాడు ఆయన. దావీదు ఎప్పుడైనా వీళ్ళ గురించి మాట్లాడాలన్నప్పుడు సెరూయా కుమారులారా అనే మాట్లాడుతూ ఉంటాడు. సెరూయా అనే ఆవిడ దావీదు యొక్క సహోదరి. కాబట్టి ఇక్కడ అషాయేలు అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి వెనకాల పరిగెత్తున్నటువంటి సందర్భం మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఒకరిని తరుముకుంటూ పరిగెడుతూ ఉన్నాడు. ఎవరిని తరుముతున్నాడు అని అంటే, ఎవరిని తరుముతున్నాడు అని ఉంది ఇక్కడ? అబ్నేరు అనేటువంటి వ్యక్తిని తరుముతూ ఉన్నాడు. ఈ యొక్క వెనకాల అషాహేలు పరుగుబెడుతూ ఉన్నాడు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం. వాళ్ళు ఎందుకు పరిగెడుతున్నాడో ఎదర ఒక ఆయన, ఈయన ఎందుకు తరుముతున్నాడో ఈ సందర్భం అంతా మనం మొదటి నుంచి చదివితే, ఎప్పుడూ దావీదు యొక్క కుటుంబానికి, అంటే కుటుంబం అంటే ఆయన సైన్యానికి, ఆయనతో ఉన్న అనుచరులకి, ఈ యొక్క సౌలు యొక్క అనుచరులకి, ఆయన యొక్క కుటుంబానికి అలా వైరం జరుగుతూనే ఉంది. చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. ఇక్కడ మనకి ఈ సందర్భము జరిగినటువంటి టైంలో అప్పటికి సౌలు చనిపోయాడు. ఇంకా దావీదు సింహాసనం అధిష్ఠించలేదు. సౌలుకి దావీదుకి మధ్యలో సౌలు గారి కొడుకు ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఆయన పేరు మనం ఇక్కడ చూద్దాం, ఒకసారి తెరవండి. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహనయమునకు తోడుకొని పోయి గిలాది వారి మీదను, అషేరీయుల మీదను, ఇజ్రాయేలీల మీదను, ఎఫ్రాయిమీల మీదను, బెన్యామీనీల మీదను, ఇజ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. ఒక సౌలుకి ఇంకొక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పేరు ఇష్బోషెతు అనేటువంటి పేరు. ఇష్బోషెతు అంటే దావీదుకి సౌలుకి మధ్యలో ఈ యొక్క అబ్నేరు అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, సౌలుకు ఉన్నటువంటి ఇంకొక కుమారుణ్ణి పట్టాభిషేకం చేసి రాజుగా సింహాసనం మీద అధిష్ఠింపచేశాడు. అది దేవుని చిత్తానుసారమైనటువంటి అభిషేకము కాదు, దేవుని చిత్తానుసారమైనటువంటి రాజు కూడా ఆయన కానే కాదు. ఎందుకంటే సౌలుకి తల మీద తైలము వేసి సమూయేలు అభిషేకం చేశాడు, ఇజ్రాయేలీల మీద నీవు రాజుగా ఉంటావని. తరువాత రాజుగా దావీదునే అభిషేకం చేశాడు. కానీ ఈ మధ్యలో వచ్చినటువంటి ఈ ఇష్బోషెతు అనేటువంటి ఆ వ్యక్తిని మాత్రం సైన్యాధిపతి అయినటువంటి అబ్నేరే చాలా ఫాస్ట్గా అభిషేక కార్యక్రమాన్ని జరిగించేశారు. కారణం, దావీదు వచ్చి ఇదంతా స్వతంత్రించుకుంటాడు అనేటువంటి ఉద్దేశంతో. ఇప్పుడు ఈ యొక్క దావీదు యొక్క సైన్యానికిను ఈ సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషెతు ఆ సైన్యానికిని యుద్ధం జరుగుతూ ఉంది. వాళ్ళ మధ్యలో ఎప్పుడు కొట్లాట్లు జరుగుతూనే ఉన్నాయి. దావీదును దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఈ ఇష్బోషెతు ఆ యొక్క సౌలు కుటుంబీకులందరూ కూడా ఎప్పుడూ ఓటమి పాలు అవుతూనే ఉన్నారు. ఎందుకంటే దావీదు దేవుని చిత్తానుసారముగా వెళుతున్నటువంటి మనుష్యుడు.
కాబట్టి ఈ స్థలంలో ఈ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు దావీదు అతనితో ఉన్నటువంటి సేన విజయం పొందుకున్నారు. అయితే సౌలు కుటుంబీకులు ఎవరైతే మిగిలి ఉన్నారో సౌలు యొక్క సేనాధిపతి పేరు అబ్నేరు. ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకుంటేనే మనము ఫర్దర్గా ఈ వాక్యము చెప్పుకునేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. అందుకే ఇన్నిసార్లు ఈ పేర్లు మెన్షన్ చేస్తూ ఉన్నాను మీకు. సౌలు యొక్క సేనాధిపతి పేరు అబ్నేరు, దావీదు యొక్క సేనాధిపతి పేరు యోవాబు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ సేనలతో యుద్ధం చేస్తూ ఉన్నారు. దావీదు సైన్యము నెగ్గిన తర్వాత సౌలు యొక్క సేనాధిపతి పారిపోతున్నాడు, సైన్యాధిపతి పారిపోతూ ఉన్నాడు. ఈ అబ్నేరు అనేవాడు పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ ఉన్నప్పుడు అక్కడున్నటువంటి సైన్యంలో ఉన్నటువంటి ఒక యవ్వనస్తుడు, ఆయన పేరు అషాహేలు. ఆయన యోవాబు తమ్ముడు, చిన్న తమ్ముడు. ముగ్గురు కుమారులు కదా షెరూయాకి. ఆ చిన్న తమ్ముడు, వీళ్ళు ముగ్గురు కూడా దావీదు యొక్క సైన్యములోనే ఉన్నారు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. దావీదుకు ఉన్నటువంటి 30 మంది యోధులలో వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ యోధులలో మొదట రాయబడినటువంటి పేరు ఈ అషాహేలు పేరే. మనము ఆ యోధులందరూ ఎవరన్నా కానీ చదివి వినిపింపచేస్తున్నాను కదా ప్రతిదినము కూడా మీకు ఈ యొక్క లేఖనాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు. సరే, ఇప్పుడు ఈ అషాహేలు అనేటువంటి ఆయన ఎవరంటే యోవాబు యొక్క తమ్ముడు, షెరూయా కుమారుడు, దావీదుకి మేనల్లుడు. అయితే వీళ్ళు ముగ్గురు కూడా సైన్యంలోనే ఉన్నారు. ఇక్కడ అబ్నేరు పారిపోతూ ఉన్నాడు, అషాహేలు ఆయన వెనకాల పరుగు ఉన్నారు. ఇప్పటి వరకు మనకంతా క్లియర్ అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఎందుకు పరుగు పెడుతున్నాడు అని అంటే, ఓడిపోయారు కాబట్టి పరుగు పెట్టుకుని పోతున్నాడు ఈ సైన్యాధిపతి. అతను చాలా బలవంతుడు, చాలా వీరుడు, చాలా శూరుడు. అతన్ని ఎవరు ఎదుర్కొనలేరు. మరి సౌలు దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతి ఆయన. కాబట్టి అటువంటి సైన్యాధిపతిని ఈ యుద్ధంలో ఉన్నటువంటి, అంటే ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి సైన్యంలో ఒక సామాన్లు మోసుకునేటువంటి అషాహేలు జనరల్గా ఒక మామూలు సోల్జర్. ఆయన చిన్నవాడు, చాలా సాధారణమైనటువంటి యుద్ధ సామాన్ల దగ్గర కాపలా ఉండడం, యుద్ధాన్ని నడిపించడం లాంటి వీళ్ళందరూ మామూలు సైన్యములో ఒక సైనికుడు అన్నమాట ఆయన అషాహేలు. అయితే ఆయన ఈయన్ని తరుముతున్నటువంటి సందర్భం వెనక్కి తిరిగి అబ్నేరు అడుగుతాడు, నన్ను తరుముతున్నావు, ఎవరు నువ్వు అషాహేలువా అని అడిగాడు. ఎందుకు అడిగాడు అని అంటే, ఈ అషాహేలుకి ఒక మంచి పేరుంది. ఏం పేరుందంటే, అతడు అడవి లేడి అంత వేగముగా పరుగెత్తగల పాదములు కలిగిన వాడని అతని గురించి అక్కడంతా టాక్ ఉందన్నమాట. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క తలాంతిస్తాడు. ఒకరు వేగంగా పనులు కంప్లీట్ చేసుకోగలుగుతారు, ఒకరు చాలా స్లోగా పనులు కంప్లీట్ చేసుకుంటారు. ఒకే పనిని ఇద్దరు మనుషులు డిఫరెంట్గా చేస్తారు. కొంతమంది ఇద్దరు నడిచి వెళుతూ ఉంటే ఒకరు వేగముగా నడవగలుగుతారు, ఒకరు స్లోగా నడవగలుగుతారు. ఏ పని అయినా కూడా ఇద్దరు వేగముగా నడవగలిగితే ఓకే, వాళ్ళిద్దరూ ఒకేలా ఉన్నారు అని అనుకోవచ్చు. కాబట్టి ఒక్కొక్క మనిషి యొక్క తీరు ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇక్కడ అషాహేలు అనేటువంటి వ్యక్తి అందరికంటే వేగముగా పరిగెత్తగల కెపాసిటీ ఉందంట ఆయనకి. మనం చూస్తాం అటువంటి వాళ్ళని అథ్లెటిక్స్ అంటాం కదా మనం. వాళ్ళు అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒలింపిక్స్కి వెళుతూ ఉంటారు. అలాంటి చోట వాళ్ళు మనకి పథకాలు తీసుకొస్తూ ఉంటారు. ఈయన గురించి బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే, ఇతడు అడవి లేడి అంత వేగముగా పరిగెత్తగల పాదములు కలిగిన వాడు అని ఈ అషాహేలు అనేటువంటి వ్యక్తి గురించి రాయబడి ఉంది. అప్పటి వరకు ఇతన్ని ముఖాముఖి మరి చూడలేదేమో ఎప్పుడు అబ్నేరు. ఇతను పరుగు పెట్టే స్టైల్ని చూసినప్పుడు పరుగు పెడుతూనే అడుగుతున్నాడు, నువ్వెవరివి, అషాహేలువా అంటే ఒకే మాట ఈయన మాట్లాడాడు, అవును నేను అషాహేలునే అని చెప్పాడు కానీ ఆగట్లేదు పరుగు పెట్టడం. అప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు పరుగు పెట్టడం ఆపి వెనక్కి వెళ్ళిపో, నీ పనేదో నువ్వు చేసుకో, నాతో పెట్టుకోకు. నేను నిన్ను తలుచుకుంటే ఒక్క దెబ్బకి నేలకి పడవేయగలను, కానీ మీ అన్న దగ్గర మరలా నేను తల ఎత్తుకోలేనని ఆలోచిస్తున్నాను. నన్ను వెంబడించకుండా నీవు వెనక్కి వెళ్ళిపో అని వార్న్ చేస్తూ ఉన్నాడు ఈ యొక్క సౌలు సైన్యాధిపతి అయినటువంటి అబ్నేరు. కానీ ఈ అషాహేలు అలాగే పరుగు పెడుతున్నాడు. మనం చూద్దాం 22వ వచనంలో. ఈ యొక్క 22వ వచనం చూడండి మీరు. నన్ను తరుముట మాని తొలగిపోము, నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడకు యోవాబు ముందు నేను ఎట్లు తలెత్తుకొనగలనను. అతడు నేను తొలగననగా అబ్నేరు ఈటె మడమతో అతని కడుపులో పొడిచినందున ఈటె అతని వెనుకకి వచ్చెను కనుక అతను అక్కడనే పడి చచ్చెను. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఈయన చెప్పాడు అబ్నేరు, అషాహేలు వినలేదు. నేను నిన్ను చంపితే మీ అన్నయ్య ఎదుట నేను తలెత్తుకోలేను, నువ్వు వెళ్ళిపో బ్యాక్కి అన్నాడు.
అయినప్పటికీ కూడా ఈయన వెళ్ళలేదు, అలా తరుముతూనే ఉన్నాడు. ఈ యొక్క అబ్నేరు అతని దగ్గర ఉన్నటువంటి ఈటె మడమతో, ఎందుకంటే అషాహేలు వస్తున్నటువంటి వేగము చాలా ఫాస్ట్గా వస్తున్నప్పుడు దేన్నైనా ఢీక్కుంటే చాలా పెద్ద ప్రమాదం అవుతుంది. నడిచి వెళుతున్నప్పుడు మన కాలుకి ఏదైనా సహజంగా తగిలితే జస్ట్ చిన్నగా తగులుతుంది. అదే పరిగెత్తి వెళుతూ ఉన్నప్పుడు చిన్నది ఏదైనా తగిలినా కూడా చాలా గట్టిగా మనకి ఎలాగ తగులుతుందో, ఈటె మడమే కానీ కడుపులో నుంచి ఇటువైపు నుంచి అటువైపుకి దూరిపోయింది. అతను ఇలా అడ్డు పెట్టినప్పుడు అటు నుంచి ఇటువైపు వచ్చేసి అషహేలు అక్కడికక్కడే పడి చచ్చిపోయినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. ఇప్పుడు ఈ విషయం యోవాబుకి తెలిసిపోయింది, అభిషేక్కి తెలిసిపోయింది. వాళ్ళందరూ వచ్చారు. మిగతా వాళ్ళందరూ ఎక్కడైతే అషాహేలు పడి ఉన్నాడో ఆ మనిషి దగ్గర ఆగితే ఇద్దరు అన్నదమ్ములు కూడా ఆగకుండా అతనిని వెంబడించి అతన్ని తరిమారు. కానీ ఆ రోజు సూర్యాస్తమయం అయిపోయింది, అతను పారిపోయాడు. ఈ సందర్భాన్ని బట్టి మనం ఏమి నేర్చుకుంటాం? అషాహేలు జీవితం నుంచి మనం ఏమి నేర్చుకోవాలనుకుంటున్నాం? ఇతనికి ఒక తలాంతు ఉంది, బాగా పరిగెత్తగల తలాంతు. అతనికి దేవుడిచ్చిన కెపాసిటీ అది. ఇప్పుడు పాటలు పాడుతూ ఉన్నప్పుడు మీరు ఒక 40 మంది 50 మంది ఈరోజు జాయిన్ అయ్యి ఉంటే నేను కొంతమంది పేర్లే మాట్లాడుతున్నాను. ఇదిగో సో అండ్ సో పేర్లు చెప్పి మీరు పాడండి అంటున్నాను. ఎందుకంటే వారికి పాటలు పాడే తలాంతు ఉంది కాబట్టి మీరు పాడండి అని చెప్తున్నాను. లేదంటే గ్రూప్లో ఉన్న వాళ్ళల్లో మీరు ఎవరైనా సరే పాడేయండి అని అనకుండా 3 పేర్లు చెప్పి మీరు ఉన్నారా, మీరు పాడండి అంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఆ తలాంతు ఇచ్చాడు కనుక వాళ్ళు ఉపయోగపడాలి. మిగతా వారందరూ మనం ప్రార్థన చేయగలుగుతాం. అంటే కొంతమంది ప్రార్థన కొంచెం దానిలో ఉన్నటువంటి ఆ యొక్క వాళ్ళు పలికేటువంటి పదాలు, ప్రార్థన చేసే తీరు, ప్రార్థించేటువంటి విధానము, ప్రార్థన ఆత్మ కొందరిలో ఉంటుంది. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం అందరం కూడా ఏకీభవించి ప్రార్థన చేయగలుగుతూ ఉంటాం. కాబట్టి ఒక్కొక్కరిలో ఒక్కొక్క తలాంతుని దేవుడు ఇస్తాడు కనుక ఆ తలాంతు చెప్పున దేవుని కోసం మనము ఉపయోగపడాలనేది కాన్సెప్ట్. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. నేను మీకు 3 తలాంతులు ఇచ్చాను, నీకు 2 తలాంతులు ఇచ్చాను, ఒకడికి 1 తలాంతే ఇచ్చాను, మీరేం చేశారు ఆ తలాంతుల్ని అని దూరదేశం వెళ్ళి వచ్చి అడిగినప్పుడు, అయ్యా నీతో మాకెందుకని చెప్పి ఆ తలాంతుని భూమి క్రింద దాచిపెట్టానని ఒకడు అంటాడు. నువ్వు నాకు తలాంతులు ఇచ్చావు కదా, దాన్ని నేను వ్యాపారంలో పెట్టి దాన్ని ఇంకా ఎక్కువ చేశాను, ఇదిగోనయ్యా నా తలాంతులు అని ఒకడు దేవునికి లెక్క అప్పగిస్తున్నటువంటి సందర్భాన్ని, అలాంటి దృష్టాంతాలని ప్రభువే మనకు చెప్పిన సందర్భాలు మన అందరికీ తెలుసు. ఇక్కడ వాక్యము వింటున్న మీరు అందరిలో కూడా మీకు ఏ తలాంతు ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి తలాంతుల్ని మనం ఉపయోగిస్తున్నామా లేదా, చివరి వరకు ఉపయోగించాలి. అషాహేలు చచ్చిపోయే వరకు కూడా పరిగెడుతున్నాడు. దేనికోసం పరిగెడుతున్నాడు అంటే రాజు కోసం పరిగెడుతున్నాడండి. తన రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజుకి ఈ అబ్నేరు శత్రువు. ఈ మన అషాహేలు యొక్క రాజు దావీదు. ఆ దావీదు గారికి ఈ అబ్నేరు శత్రువు. దావీదు సింహాసనం అధిష్ఠించాల్సిన సమయంలో ఆ సౌలు కుమారుణ్ణి దావీదు మీద సింహాసనం మీద ఎక్కించి రాజుగా చేసేశాడు. అంత మాత్రమే కాదు కానీ అబ్నేరు అంత మంచివాడుగా కనిపించలేదు. అతని క్యారెక్టర్ కూడా మంచిగా ఉండదు. సౌలు చనిపోయిన తరువాత సౌలు ఉపపత్ని అయినటువంటి రిస్పా అనేటువంటి ఆవిడ ఉంటారు. ఆమె దగ్గరికి వెళ్ళి, అంటే భర్త ధర్మం జరిగిస్తాడు అతను. అది తెలిసినటువంటి సౌలు కుమారుడు అడుగుతాడు, నా తండ్రికి ఉపపత్ని ఆవిడ, నా తండ్రికి భార్య ఆవిడ, ఉపపత్ని అవుతుంది, అటువంటి ఆవిడ తల్లిలాగా సమానము మనకి, ఆవిడ దగ్గరికి పోయి నీవు చెడ్డ పని చేశావు, ఆవిడని ఉంచుకున్నావు నీవు, అది చాలా తప్పు కదా అని ఈ యొక్క అబ్నేరుని అడిగినప్పుడు అబ్నేరు చాలా ఫీల్ అయిపోతాడు. నేను నిన్ను రాజుగా చేసి సింహాసనం అధిష్ఠింపచేసి సింహాసనం మీద కూర్చోబెట్టి ఇంత నీ కుటుంబాన్ని ఇంత కావలి కాసి దావీదు మహాసైన్యాన్ని ఎదుర్కొని దావీదునే ఎదిరించి నేను నిన్ను సింహాసనం మీద కూర్చోబెడితే ఈరోజు నన్ను ఒక ఆడదాని కోసము కుక్క కంటే హీనంగా చూస్తావా అని చాలా కోపం వస్తుంది ఈ యొక్క అబ్నేరుకి. అటువంటి వాడతను. కాబట్టి ఇతని విషయంలో ఈ అషాహేలు అనేటువంటి వ్యక్తి అతను ఎలాగైనా పట్టుకొని దావీదుకి అప్పగించాలనుకున్నాడో తెలీదు, పట్టుకొని చంపాలనుకున్నాడో తెలియదు, కానీ రాజు కొరకు పరుగుపెట్టి ఆఖరికి అతని పరుగుని రాజు యొక్క పనిలోనే తుదముట్టించడం అనేది ఇక్కడ మనకి కాన్సెప్ట్గా తీసుకోవాలి మనం.
రాజు యొక్క పనిలోనే అతను కరిగిపోయాడు, అరిగిపోయాడు, చనిపోయాడు అక్కడ. మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చినటువంటి తలాంతుని దేవుని కొరకు ఉపయోగించి, ఇంకా అషాహేలు కోసం దావీదు ప్రాణం పెట్టలేదు, కానీ మన రాజు అయితే మన కొరకు ప్రాణము పెట్టిన దేవుడండి. హల్లెలూయా. కాబట్టి ఆయన కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? ఆయన కొరకు మనం ఎలా ఉన్నాము? పౌలు అంటాడు, గురి యొద్దకే నేను పరుగెత్తుచుంటేని. ఎక్కడికి వెళుతున్నాడంటే ఆయన పరుగు ఎక్కడికి అంటే గురి యొద్దకే. మరి మన పరుగు ఎక్కడికి వెళుతున్నామో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మనం అందరం పరుగు పెడుతున్నాం కదా, అసలు కొంతమంది అయితే పరుగు పెట్టట్లేదులేండి. పరుగు పెట్టే వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం పరుగు పెట్టవలసిన సమయంలో ఉన్నాం. ఎందుకంటే సమయము కొంచెం ఉన్నదని అపవాది గుర్తెరిగి వాడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగులాడుతూ ఉన్నాడు. వలలు వేసి ఉరులు యొగ్గి మనుష్యులను చిక్కించుకొని సమయము తక్కువగా ఉందని తెలిసి చాలా వేగంగా పనిచేస్తున్నాడు అని లేఖనం సెలవిస్తుంది. చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలామందికి దర్శనాలు వచ్చినప్పుడు సాతానుడు చాలా వేగంగా పనిచేయడం అనేది కనిపిస్తుంది. ఆ దర్శనాల్లో పరలోకానికి వెళ్ళొచ్చిన వాళ్ళ యొక్క దర్శనాలు, నరకం చూసి వచ్చిన వాళ్ళ యొక్క దర్శనాలు, అంత మాత్రమే కాదు, మామూలుగా వచ్చేటువంటి ప్రార్థనల్లో వచ్చేటువంటి దర్శనంలో వాడు ఎప్పుడు ఒక చోట కూర్చొని ఉండడు. వాడు భూమంతా సంచారం చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క సభలోనికి వెళ్ళొస్తుంటాడు. వాడి సభలు వేరేగా నిర్వర్తించుకుంటూ ఉంటాడు. వాడు ప్రణాళికలు వేసుకొని ఎవరైతే సేవకులు గట్టిగా దేవుని కొరకు వాడబడుతున్నారో అటువంటి వారిని అణగద్రొక్కాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దివారాత్రులు వాళ్ళ బలహీనతలను క్యాష్ చేసుకోవాలని ట్రై చేస్తాడు. ఆ సేవకుల కుటుంబంలో ఉన్నవారికి ఎలాంటి బలహీనతలు ఉన్నాయో చూసి ఆ బలహీనతల మీద దెబ్బ కొడుతూ ఉంటాడు. తద్వారా సేవకులు డౌన్ అయిపోవాలని, తద్వారా సేవకులు వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళేటువంటి పనిలో కొంచెం బ్రేక్ తీసుకోవాలని వాడు ఆశపడుతూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలలో భూమి అంతటికి సరిపడా పని చేసేసాడు ఆయన 3.5 yearsలో. దానికోసం 30 సంవత్సరాల తర్ఫీదు, 30 సంవత్సరాల ప్రార్థన, 30 సంవత్సరాల పునాది, తర్వాత 3.5 సంవత్సరాలలో ఆయన పరిచర్యని కంప్లీట్ చేసి నేనంతా కూడా భూమి మీద ఆయన చిత్తాన్ని నెరవేర్చి చేసి తండ్రి నేను ముగించాను అని చెప్పాడండి. హల్లెలూయా. మరి మనము దేవుని యొక్క పనిని చేయడానికి చేద్దాం, తర్వాత చూద్దాం, ఆగుదాం. దేవుని కోసం రక్షణ భాగ్యం తర్వాత పొందుకుందాం. బాప్తిస్మం రేపు తీసుకుందాం, వచ్చే సంవత్సరం తీసుకుందాం. మన పిల్లలకి కూడా ఇప్పుడు కంగారు ఏమొచ్చింది, పెళ్లి టైం వచ్చినప్పుడు ఇద్దాం. ఇలాంటివన్నీ కూడా మన నడక నడక. మిగతా విషయాల్లో చాలా ఫాస్ట్ అండి. అక్కడ ఇక్కడ అన్నీ ఏవో ఫ్రీగా వస్తున్నాయంటే పరుగెత్తడంలో మన తర్వాతే. ఏవో వచ్చారు, అక్కడ ఆఫర్స్ పెట్టారంట. ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్ అని ఎక్కడ చూసినా ఏ షాపు ఖాళీ లేదంట. అసలు లోపలికి వెళితే బయటికి రావడం చాలా కష్టం. అందరూ పరిగెత్తి వెళ్ళిపోతున్నారు. ఎందుకని? ఆఫర్స్ ఉన్నాయంట అక్కడ. ఆఫర్స్, దేవుడు చాలా ఆఫర్స్ ఇచ్చాడు మనకి. మీరు గనక ఈ విధంగా పని చేస్తే మీ తరతరాలని ఇలా దీవిస్తానని చెప్పాడు. మీరు కానీ నా పనిలో ఈ విధముగా మీరు కరిగిపోతే మీకు వచ్చే బహుమానాలు ఇంత గొప్పవని ఎప్పుడో ఆఫర్స్ ఇచ్చారు దేవుడు. కానీ మనము గురి వద్దకే పరిగెత్తలేకపోతున్నాం. పౌలు అంటాడు కదా, నేను గురి వద్దకే పరిగెడుతున్నాను, నా పరుగును కడముట్టించితిని అంటాడు ఆయన పనంతా చేసిన తర్వాత. మరి మనమేం చేస్తున్నాం? మన పరుగు ఎక్కడికి, మన ప్రయాస ఎక్కడికి? అసలు పరిగెడుతున్నామా లేమా? మిగతా అన్ని పనులకి పరిగెడతాం. అది నీ సొంత పనులు, నీ సొంత పని చేసుకోవడానికి నువ్వు ఎంతో పరిగెడతావు. దేవుని పని చేయడానికి నువ్వు పరుగు పెడుతున్నావా? ఎంత స్పీడ్లో ఉంది నీ పరుగు అనేది ఆలోచన చేయాలి. శత్రువుని తరుముతున్నాడు అషాహేలు. నువ్వు అక్కడ ఆగిపో, నువ్వు కానీ ఇంకా ఎక్కువ పరిగెత్తావంటే నీకు దెబ్బలు పడతాయి అన్నాడు అబ్నేరు. అయినా కూడా ఆయన ఆగలేదు. నువ్వు ఇంకా పరిగెత్తావంటే నిన్ను నేలకేసి కొట్టేస్తాను అన్నాడు. అయినా ఆగలేదు. నిన్ను చంపేస్తాను, యోవాబు గురించి అని ఆలోచిస్తున్నాను తప్ప నువ్వు అక్కడ ఆషాహేలువేనా, నువ్వైతే ఆగిపో అన్నాడు. అయినా ఆగలేదు. అనేకమైనటువంటి శత్రువు యొక్క బెదిరింపులు మనకు వస్తాయి, కానీ మనము కూడా పౌలు వలె గురి యొద్దకే పరుగు పెట్టాలండి. చాలామంది గెహజీ లాంటి పరుగులు పెడుతూ ఉంటారు ఈ రోజుల్లో. తెలుసు కదా మనందరికీ కూడా. రాజుల గ్రంథంలో ఉంటాడు గెహజీ. ఎలీషా యొక్క శిష్యుడు ఆయన. ఆయన దగ్గరికి సైన్యాధిపతి అయినటువంటి నయమాను వస్తాడు.
ఆయన స్వస్థత కోసం వస్తాడు. వచ్చినప్పుడు యోర్దాను నదిలో 7 మార్లు మునిగి రా అని చెప్పినప్పుడు అక్కడ ఆయన పసిబిడ్డల యొక్క దేహము వలె ఆయన దేహము మార్చబడి కుష్ఠరోగం నుంచి విడిపించబడి ఆ యొక్క నయమాను స్వస్థత పొందుకున్న తరువాత బహుమానాలు పట్టుకుని ఎలీషా దగ్గరికి వస్తాడు ఈ యొక్క నయమాను. వచ్చినప్పుడు ఆయన అంటాడు, నీ బహుమానాలు ఏమీ నాకు వద్దు కానీ నీవు వెళ్ళిపో అని చెప్పి పంపించినప్పుడు ఆ దుస్తులను, ఆ బంగారాన్ని, ఆ వెండిని, ఆ జతల బట్టలను చూసినప్పుడు గెహజీకి చాలా ఇష్టమవుతుంది. కానీ ఆయన యజమానుడు వాటిని రిజెక్ట్ చేశాడు, తీసుకోవట్లేదు. ఆయన రథాల మీద ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇప్పుడు గెహజీ పరుగు స్టార్ట్ అయింది. రథము దగ్గరికి ఎంత వేగంగా పరిగెడితే చేరుకుంటారో ఒకసారి ఆలోచించండి మీరు. ఈయన అథ్లెటిక్ లాగా పరిగెత్తాడు అక్కడికి. రథము దగ్గరికి పరిగెత్తిపోయి నా యజమానుడికి ఎవరో చుట్టాలు వచ్చారు, ఎక్కడి నుంచో వచ్చారు, ఈ రాత్రికి అక్కడ బస చేస్తారు, మరలా ఆ దుస్తుల బట్టలని ఇవ్వమన్నాడు మా యజమానుడు, ఏమైనా ఇవ్వడానికి అవుతుందా అని అడుగుతున్నాడు. అప్పుడు నయమాన్ అన్నాడు, భలే మంచివాడివే, ఇవి ఒక్కటే ఏంటి, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళని పనివారిని కూడా ఇచ్చి ఆ వెనక్కి ఆ బహుమానాలను పంపించాడు. గెహజీ పరుగు అక్కడికండి. ఈ లోకము, లోకాశలు, లోకపు నటన అంతా గతించిపోతుంది. ఇంకా సంపాదిద్దామని చాలామంది పరుగులు పెడతారండి. ఏం సరిపోతుంది? రేపటి కోసం కూర్చుకోకపోతే ఈరోజు కూర్చొని ఉంటే ప్రార్థన దేవుడు అని ఒక చోట కూర్చుంటే ఏం కూర్చుకోగలుగుతాను నేను? ఏదో ఆరోగ్యం ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనక వేసుకోవాలని చెప్పి కొంతమంది యొక్క పరుగు ఉంటుందండి. వాళ్ళకు వచ్చినటువంటి సంపాదన వాళ్ళు తృప్తి పడరు, వాళ్ళకు వచ్చిన జీతంతో వాళ్ళు సరిపెట్టుకోరు. ఇంకా పరుగు పెట్టి ఇంకా ఇంకొక ఉద్యోగం చేసి ఇంకా ఇంకొకటి చేసి ఇంకా ఆ పనులు చేసి ఇంకా ఈ పనులు చేసి నేను గొప్పవాడిని, ఇంకో ఇల్లు ఉంది నాకు అని సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ లోపల ఆరోగ్యం వాళ్ళకి లాస్ అయిపోతుంది, మెంటల్ టెన్షన్స్ పెరిగిపోతాయి, భయంకరమైన ఒత్తిడి వాళ్ళ మీదకి వస్తుంది. ఇంకా ముందుకు పోతే కొంతమందికి మొదటికే మోసమై ఆయా వ్యాపారాల్లో నష్టం వచ్చి ఉద్యోగంలో ఉన్నటువంటిది కూడా పెట్టేసి కొన్నిసార్లు ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్న వారు ఉన్నారు. కొన్నిసార్లు ఉద్యోగాన్ని కూడా, ఆ ఉద్యోగం చేసేటప్పుడు 15,000 20,000 శాలరీ వస్తుంది, ఈ కాంట్రాక్ట్ చేస్తే చాలా ఎక్కువ వస్తుందని ఒకసారి ఒక ఆయన కాంట్రాక్ట్ అంటే ఇవి కాంట్రాక్ట్స్ తీసుకుని చేయడం మొదలుపెట్టాడు. ఉద్యోగానికి వెళ్ళకపోతే అక్కడ పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయని ఉద్యోగానికి రిజైన్ చేసేసి దీనికి ఎక్కువ డబ్బులు వస్తున్నాయని అదే కంపెనీలో ఆయన కాంట్రాక్ట్స్ చేసి కోటీశ్వరుడు అయిపోయాడంట. ఆ తరువాత ఇంకా దినాలలో దేవునికి దూరం అయిపోయాడు, భక్తికి దూరం అయిపోయాడు. ఒక ఆవిడ కాదు 3 భార్యలను పెట్టుకున్నాడు. ఎందుకంటే డబ్బులు చాలా ఎక్కువ వచ్చినాయి కాబట్టి నేను 3 కూడా పోషించగలను అనుకుని ఎక్కడెక్కడ వాళ్ళనో మరి 3 సెట్ చేసుకున్నాడు ఆయన. ఈ లోపల దేవుని మందిరానికి దూరం అయిపోయాడు. అతని పరుగు డబ్బు కొరకే. ఈ లోపల ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఆ తరువాత కాంట్రాక్ట్స్లో ప్రాబ్లం వచ్చింది, గవర్నమెంట్ మారింది, అన్నీ తారుమారు అయిపోయినాయి. మొత్తానికి కిందకు వచ్చేసాడు ఆయన ఆర్థిక పరిస్థితి అంతా కిందకు వచ్చాడు. ఒక కుటుంబాన్ని కాదు పోషించాలి, ఇప్పుడు ఆయన 3 పోషించాలి. 3 దగ్గర మెంటల్ టెన్షన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అప్పుడు వచ్చాడంట పాస్టర్ గారి దగ్గరికి. మళ్ళీ ఎప్పుడో వెళ్ళిపోయాడు పాపం. 10,000 దశమ భాగం ఇచ్చేటప్పుడు ఉన్నాడంట. 1,00,000 రూపాయలు 2 లక్షలు దశమ భాగాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇక్కడే ఎందుకు ఇవ్వాలని చెప్పి ఇంకా పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, సోకాల్డ్ సంఘాలు ఉన్నాయి, అక్కడికి వెళితే నాకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, నా పేర్లు చదువుతారు అక్కడ అని చెప్పి లక్షల్లో డబ్బులు దేవునికి ఇస్తున్నానని అనుకున్నాడు. కానీ అతను సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆలస్యం అయిపోయింది. అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఏశావు తండ్రి దగ్గరికి వచ్చి, నాయనా నా కొరకు బహుమానం ఏమీ దాచలేదా, నా కొరకు ఏమీ కూడా ఆశీర్వాదం మిగల్చలేదా అంటే, ఆలస్యం అయిపోయింది, నువ్వు త్వరగా వచ్చి ఉండాల్సింది. అయితే సరే తమ్ముడిని ఆశీర్వదించేసావు, ఇంకా ఏం మిగలలేదా? లేదు, చాలా ఆలస్యం అయిపోయింది. ఆ సందర్భంలోనికి ఎవరైనా వెళ్ళిపోతున్నారేమో ఒకసారి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆలస్యం పర్లేదు, చాలా ఆలస్యం అయిపోయిందేమో. నీకు దేవుడిచ్చిన వాగ్దానం చెప్పి చాలా ఆలస్యం అయిపోయిందేమో, దేవుడు నీకు పని చేయమని చెప్పి చాలా ఆలస్యం అయిపోయిందేమో, నీకు దేవుడు సువార్త ప్రకటించమని చెప్పి చాలా ఆలస్యం అయిపోయిందేమో, దేవుడు నిన్ను సాక్షిగా వాడుకోవాలని ఆశపడి నిన్ను ప్రేరేపించి ఆయన చెప్పి 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 చాలా ఆలస్యం అయిపోయిందేమో. ఇంకా తరువాత ఆశీర్వాదము పొందుకొన గోరి ఏశావు వచ్చి తండ్రిని అడిగినా ఏమీ దొరకలేనప్పుడు ఎంత ఏడ్చినా ఆయనకి ఏమీ దొరకలేదంటండి. ఎందుకంటే అప్పటికి టూ లేట్ అన్నాడంట తండ్రి. ఇక నా దగ్గర ఏమీ లేదు నీకు ఇవ్వడానికి,
మిగలలేదు అన్నాడంట. ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుడు మనకి ఏమైనా చెప్పారా? చెప్పిన తర్వాత ఏమైనా చేయకుండా ఉన్నామా మనం? చెప్పిన తర్వాత మనం ఏమైనా చేయకుండా నెమ్మదిగా వెళదాంలే, నెమ్మదిగా చేద్దాంలే, నెమ్మదిగా చూద్దాంలే, ఎంత ఇప్పుడు కంగారు ఏముంది, ఇంకా వయసు అప్పుడే అయిపోలేదు కదా అని ఆలోచిస్తున్నారేమో చాలామంది ఇలా ఆలోచించుకుంటారు. రిటైర్ అయిన తర్వాత నేను మాత్రం రెగ్యులర్గా చర్చ్కి వస్తాను సిస్టర్ గారు, వచ్చి నేనే తబలా కొనుక్కొని నేనే ప్లే చేస్తానని ఒక ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసే ఆయన ఇక్కడికి వచ్చి స్వస్థత పొందుకున్న తర్వాత చెప్పారు. మీరు సండే వస్తుండండి బ్రదర్ అంటే, నాకు డ్యూటీ పడిపోతుంది, రావడానికి అవడం లేదు డిపార్ట్మెంట్లో, సండే మాకు కొంచెం ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పారు. ఓకే, మిగతా రోజులో రాలేదు, సండే రాలేదు, రిటైర్ అయిపోయిన తర్వాత నేను తప్పకుండా వస్తానమ్మా, నేను నేర్చుకుని మరీ అది ప్లే చేస్తాను, దేవుడు నాకు ఎంత మేలు చేశాడని. ఆయన రిటైర్ అయ్యే వరకు దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. రిటైర్ అయిన తర్వాత ఆయన 2 కాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది, లావుగా అయిపోయినాయి. ముందు అలాంటి ప్రాబ్లమే హీల్ అయింది ఆయనకి. ఆ తర్వాత మెట్లు ఎక్కలేకపోయారు, మందిరానికి రాలేకపోయారు, మంచం మించి లేవలేకపోయారు, బ్రతికే ఉన్నారు కానీ దేవుని మందిరానికి రాలేకపోయినప్పుడు ఇక్కడ నుంచే లార్డ్ సప్పర్ పంపించేవాళ్ళం, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవాళ్ళం. ఆ తర్వాత ఆ పాత్ర వాడబడలేదు దేవుడికి. అంటే నువ్వు అనుకున్న టైంలో దేవుడు వాడుకోడు, ఆయన అనుకున్న టైంలో నువ్వు వాడబడాలి. ఇక్కడ మీరు అనుకున్న టైంలో ఇంకా టైం ఉంది నేను వాడబడతానని అనుకుంటారేమో, ఆ పరుగు వ్యాలిడ్ అవ్వదండి. కాబట్టి చాలా జాగ్రత్త. ఈరోజు అషాహేలు చెప్తున్నాడు, తన రాజు కొరకు తన ప్రాణం ఒడ్డి పరుగుపెట్టి చిన్న వయసులోనే తన పరుగుని తుదముట్టించాడు. ఆయన చేసిందంతా దావీదు మీద ఇష్టంతోనే చేశాడు. ఆయన చేసిందంతా దావీదు మీద ఉన్న ప్రేమతో చేశాడు. దావీదు వెనకాల ఉన్నటువంటి ఆ 30 మందికి దావీదు అంటే ప్రాణం. దావీదుని వాళ్ళు ప్రాణంతో సమానంగా ప్రేమిస్తారు. దావీదు కోసం ఏదైనా చేస్తారు వాళ్ళు. మనము మన రాజు కోసము ఏదైనా చేసేవాళ్ళగా ఉన్నారా ఎవరైనా అని దేవుడు కొన్నిసార్లు భూమి అందంతటా ఆయన కన్నులు సంచారం చేస్తూ ఆయన చూసుకుంటూ ఉంటారంట. నా కొరకు పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా కోసం ప్రాణం పెట్టేంతగా నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నన్ను ప్రేమించేవారిని నేను ఆస్తికర్తలుగా చెయ్యాలి అనుకుంటూ ఉంటాడంట ఆయన ప్రేమించడం అంటే రోజుకోసారి ఐ లవ్ యూ జీసస్ అని చెప్పడము, లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ అని బోల్డ్ సార్లు ఇక్కడ పుస్తకాల మీద ఇప్పుడు రాయడం ఒకటి మొదలుపెట్టారు. 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు రాస్తే ఏదో అవుతుంది అన్నట్లుగా అన్నిసార్లు రాస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. కానీ అది క్రియలతో చూపించాల్సిన అవసరత. మనము పెదవులతో కాదు కానీ క్రియలతో చూపించాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే ఆయన అంటాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు చేస్తే నాకు చేసినట్లే. అది క్రియ. మనము క్రియలు చూపించాలి. ఆయనని ప్రేమిస్తున్నాము అంటే 3 అవర్స్ ఇక్కడ ప్రేయర్ మనం ఇక్కడ రన్ చేస్తున్నామంటే 3 అవర్స్ కూర్చోవడం కొంతమందికి ఎంత కష్టం అంటే, మీ ఇంట్లో మీరే, మీ ఫ్యాన్ కింద మీ ఏసీ కింద మీరే అక్కడ కూర్చుని 3 అవర్స్ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ చెల్లించి దేవునికి ఇవ్వాల్సిన సమయం చెల్లించడం మీలో చాలామందికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. 3 అవర్స్ ఇంట్లో కూర్చొని ఇవ్వలేకపోతున్నాం. ఎంతమంది మిషనరీస్ వాళ్ళ యొక్క ప్రయాస కొండల్లో, గుహలలో, అసలు నీరు ఆహారము దొరకలేని స్థలాలలో, ప్రాణాపాయము ఉన్న స్థలాలలోనికి వెళ్ళి ఎంత సువార్త సేవ చేసి వాళ్ళు పరుగులు పెడితే ఈరోజు మన ఇంటి వరకు ఈ యొక్క సువార్త వచ్చి అనేక మంది రక్షించబడ్డారండి. ఆ రోజు వాళ్ళు పడుకొని ఉంటే జరిగేది కాదు, వాళ్ళు మేము తర్వాత చేద్దాంలే అంటే జరిగేది కాదు. వాళ్ళు పరుగు పెట్టిన కారణంగా ఈరోజు మనం ఈ సువార్త పరిచర్యను లేదంటే ఈ సువార్తను అందుకొని దేవుని వైపు చూస్తున్నాం. అలా గెహజీలాగా ఎవరైనా ఉంటే ఈరోజు మార్చుకోవాలి. ప్రభు కోసం పరుగు పెట్టడం మంచిదే, సంపాదించుకోవడం మంచిదే, అది మంచిది కాదని నేను చెప్పట్లేదు. కానీ దేవుణ్ణి విడిచిపెట్టి సంపాదించడం మంచిది కాదు. గెహజీ ఎలీషాని విడిచిపెట్టి పరిగెత్తి సంపాదించుకొని తన గుడారంలో దాచుకొని వచ్చి మరలా ద్వారం దగ్గర నిలవబడినప్పుడు ఆయన అడుగుతున్నాడు, యజమానుడు ఎక్కడికి వెళ్ళావు గెహజీ అని అడిగితే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను కదా అంటాడు. దేవుడి దగ్గర కూడా చాలామంది ఇలాగే అంటారు, ప్రభా నేనేం చేశానని నా మీద నీకు ఎంత కోపం, నేను ఏం చేశానని నాకు కార్యం చేయట్లేదు, ఏం చేశాను నేను ప్రభా, ఏం చేశాను అని అడుగుతారు మీరు. అటువంటి వాళ్ళకి మనస్సాక్షి ఉండదన్నమాట. వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి కనబడదు. వాళ్ళు ఎవరైనా మీరు ఇది చేశారని చెప్తే విపరీతమైన కోపం వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది, ఇంకా ఏవేవో చేస్తుంటారు వాళ్ళు. ఇది చేశావు నువ్వు అని ఆయన చెప్పే వరకు ఒప్పుకోవట్లేదు. ఈయన నేనేం చేయలేదని అబద్ధం ఆడాడు. నా మనస్సు నీతో కూడా రాలేదా అంటాడండి ఆ యొక్క ఎలీషా. హల్లెలూయా. దేవుని యొక్క మనస్సు మనతోనే ఉంటుంది ఎప్పుడు కూడా.
నువ్వెక్కడ ఏం చేస్తున్నావో ఆయన చూస్తూ ఉంటాడు. వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఎరిక్ లిడిల్ అనేటువంటి పేరు మీరు వినే ఉంటారు. ఆయన ఒక ఎథ్లెటిక్ అండి, గొప్ప రన్నర్ ఆయన, చాలా పరిగెత్తేటువంటి వీరుడు అన్నమాట ఆయన. 1924లో ప్యారిస్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో ఆయన 400 కిలోమీటర్లు పరిగెట్టి ఆయన దేశానికి చాలా గోల్డ్ మెడల్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈ ఈ యొక్క ఎగ్జాంపుల్ని అనేక మంది మెసేజెస్లో చెప్తుంటారు పాస్టర్స్. చాలాసార్లు సండే యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికి ఎక్కువగా ఈయన యొక్క పేరుని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఆయన 1924లో జరుగుతున్నటువంటి ఆ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రైనింగ్ అయ్యాడు. ఆ కోచ్ అంతా ఆయనకి ట్రైనింగ్ ఇచ్చాడు. అనుదినము ఎంతో కష్టపడి తర్ఫీదు పొందుకున్నాడు. ఆ యొక్క డేట్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. 100 మీటర్ల పరుగు పందెంలో ఈయన ఆ దేశానికి పథకం ఖచ్చితంగా తెస్తాడు, మనకి ఘనత తెస్తాడని చెప్పి దేశమంతా ఎదురు చూస్తుందంట. అయితే ఆ ఒలింపిక్స్లో ఒక్కొక్క రోజు అంటే ఈరోజు 100, రేపు 200, రేపు ఇంకొక గేమ్ అలా పెడుతూ ఉంటారు. ఈయన పోటీ చేసేటువంటి ఆ దినము సండే పడింది. ఆయన వచ్చి ఆ డేట్ చూసుకున్నాడు, ఆ రోజు చూసుకున్నాడు. అయ్యో, నేను పరుగు పెట్టవలసినటువంటి డేట్ సండే పడిందా, ఇప్పుడు ఎలా నేను మందిరానికి వెళ్ళాలి? ఆ రోజుల్లో దేవుని యొక్క మందిరం అస్సలు మానకూడదు, ఆదివారం ఆరాధన అసలు స్కిప్ చేయకూడదు, అది ప్రభువు దినమని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎంచుతున్న దినాలంటవి. అయినా స్కాట్లాండ్కి చెందినవాడు. అయితే ఎంత మాత్రం నేను ఆ రోజు దేవుని సన్నిధిని విడిచిపెట్టి పరుగు పెట్టడానికి అక్కడికి వెళ్ళలేనేమో అనుకున్నాడు ఆయన. మందిరానికి వెళ్ళలేనేమో, అక్కడికి వెళితే నేను మందిరం మిస్ అయిపోతానేమో అని ఎంత ప్రార్థన చేసుకున్నా ఆయనకి గైడెన్స్ రాలేదంట. వెళ్ళి చెప్పాడు, నేను ఆ రోజు పార్టిసిపేట్ చేయట్లేదు అని. మరుసటి రోజు పేపర్లో వచ్చిందంట, ఎరిక్ లిడిల్ దేశద్రోహి అని. అతను ఎంత ద్రోహం చేశాడంటే దేశానికి, లాస్ట్ మినిట్లో అతడు దేనికోసమో ఆగిపోయాడు, అమ్ముడుపోయాడు, ఇంకా ఏదో అయ్యాడు, అతను ఆగిపోయాడు, ఎక్కడో అమ్ముడుపోయాడని చెప్పి రాసేశారు పేపర్స్ అందరూ కూడా. ఆయన టైం టేబుల్ చూసినప్పుడు ఆ తరువాత ఆ వీక్ డేస్లో అంటే 400 మీటర్స్ పరుగు పందెం వేరే వీక్ డేస్లో పడి ఉంది. అప్పుడు దేవుని యొక్క ప్రేరణ అతని లోపల నుంచి వస్తుంది, నీవు ఇది పరిగెత్తగలవు, నీవు దాంట్లో పార్టిసిపేట్ చేయని. అప్పుడు 400 మీటర్స్ అతను ఏమాత్రం కూడా, అతనికి 100 మీటర్స్ ట్రైనింగ్ పొందినవాడు 400 మీటర్స్ ఎలా పరుగు పెడతాడు? అయినప్పటికీ కూడా అడిగాడు పర్మిషన్. ఆ తర్వాత అతను పరుగు పెట్టడానికి అవకాశం వచ్చింది. అది ప్రభు దినము కాదు, వేరే అదర్ డే. ఒక్కొక్క రౌండ్ వేస్తూ ఉన్నాడు, కానీ చాలా భయం వేస్తుంది అతనికి. ఆ 3వ రౌండ్ 4వ రౌండ్ వచ్చేటప్పటికల్లా ఘన విజయాన్ని అతను సాధించాడంట. హల్లెలూయా. దేశము కోసం బంగారు పథకాన్ని తెచ్చినప్పుడు ఇంకా మరలా న్యూస్ పేపర్స్ అన్నీ ఈయన్ని ఎక్కడికో పైకెత్తేశారంట. అడవిల్లేడంత వేగముగా పరిగెత్తగల ఎరిక్ అని చెప్పేసి అక్కడ రాశారంట. ఆయనకి ఎంతో ఘనమైనటువంటి స్థానాన్ని దేవుడు ఇచ్చాడంట. ఇంకా మునుపు కంటే అధికమైన పేరు ఇచ్చాడంట. దేవుని కొరకు అతను ఆ దినాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు, దేవుని నామ ఘనత కొరకు పరుగు పెడితే ఎరిక్ లిడిల్ క్రైస్తవుడు అని రాశారంట. హల్లెలూయా. ఆయన ఒక క్రైస్తవుడిగా మంచి పేరు సంపాదించుకొని దేవుని కొరకు పరుగుపెట్టాడు. దేవునికి మాట రాకూడదని తన యొక్క గవర్నమెంట్ కొరకు, అతని యొక్క రాజు కొరకు, దేవుని నామ ఘనత కొరకు అతను పరుగుపెట్టి ఉన్నత స్థానాన్ని సంపాదించుకొని ఒక గొప్ప అథ్లెటిక్గా ఆయన పేరు సంపాదించుకున్న తర్వాత దేవుడు చెప్పాడంట, నీ పరుగు ఈ పరుగు కాదు నాయన, నీవు ఆత్మల కొరకు పరుగు పెట్టాల్సిన అవసరం ఉంది, ఆత్మలను సంపాదించాలి అని చెప్పినప్పుడు చైనాకి మిషనరీగా వెళ్ళిపోయారంట ఆయన. చైనాకి మిషనరీగా వెళ్ళిపోయి అక్కడ చాలా కమ్యూనిస్ట్ కంట్రీ కదా, అది చాలా భయంకరమైనటువంటి మనుష్యుల మధ్యలోనికి వెళ్ళి చివరి వరకు ఆయన పోరాడి సేవ చేసి చైనాలోనే చనిపోవడం జరిగింది. ఆయన ఆటలు పాటలు అన్నీ కూడా విడిచిపెట్టి దేవుడు చెప్పినటువంటి మేర ఆయన దేవుని కొరకు అనేక ఆత్మలను సంపాదించాడంట. ఆ యొక్క యవనస్తులుగా ఉండి వెళ్ళినటువంటి ఆయన ఏదో ఒక రకమైనటువంటి ప్రాబ్లం తర్వాత ఆయనకు వచ్చినప్పుడు ఆయన చనిపోయాడంట. సరే, ఇక్కడ మనం ఈరోజు ఏమి నేర్చుకుంటున్నాం? మనం ఎలా పరిగెడదాం? ఆషాహేలులాగా మన రాజు కోసం శత్రువుని తరుముదామా, లేదంటే మన రక్షణ భాగ్యం కొరకు పరుగుపెట్టి నిర్ణయం తీసుకుందామా? దేవునికి చేయాల్సిన పనులను పరుగుపెట్టి చేద్దామా, నడిచి చేద్దామా, నత్తలాగా నడుద్దామా, లేకపోతే ఏం చేద్దాం? ఒకసారి ఆలోచించండి. దేవుని మందిరానికి అంటే మన ఇంట్లో చాలామంది త్వరగా తయారవరు. ఇంట్లో భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, మందిరానికి ఎప్పుడు కూడా లేటుగానే వస్తుంటారు. అదే ఒక ట్రైన్కి వెళ్ళమనండి, ఆ లేటుగా వెళ్ళమనండి వాళ్ళని,
లేదు అని అంటే ఒక పెళ్ళికి వెళ్ళమనండి, వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ రక్త సంబంధుల ఇంట్లో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళమనండి. అందరికంటే ఫస్ట్ తయారై కూర్చొని వస్తున్నారా 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 అని మిగతా వాళ్ళందరినీ కూడా చాలా కష్టపెట్టేస్తూ లేదంటే తొందర పెట్టేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ మీరు గమనించే ఉంటారు కదా అని సహజంగా చెప్తున్నాను నేను. అదే దేవుని మందిరానికంటే 100 సార్లు లేపాలి ఆ రోజు వాళ్ళని. వస్తాంలే వస్తాంలే అంటుంటారు, తయారవుతాంలే, మొదటి పాటకే వెళ్ళిపోవాలా, ఇంకా ఎవరు రారులే, నేనేమైనా సింగర్నా ఏంటి ముందేళ్ళు కూర్చోడానికి, తర్వాత వెళ్తానులే. ఇవన్నీ దేనికోసం? నువ్వు పరుగు పెడితే దేవుడు చూస్తాడు నిన్ను. నీవు వేరే వేరే దేనికోసం ఎలా పరుగు పెడతావు? షాపింగ్కి వెళదామంటే మధ్యాహ్నం 3 నుంచే నిద్ర ఉండదంట కొంతమందికి, రాత్రి అంతా కూడా నిద్ర ఉండదంట కొంతమందికి. అర్థమవుతుందా అండి? దేనికోసం మన ప్రయాస, మన ప్రయత్నం, మన పరుగు? సమరయ్య స్త్రీ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు సువార్త చెప్పారండి. జీవజల ఊటను ఆమెకి ఆ రోజు ఆయన మాట ద్వారా ఇచ్చినప్పుడు, ఎవడైతే నా దగ్గరికి వస్తాడో వాడి దాహం తీర్చబడుతుందని చెప్పాడు ప్రభువు. ఎవడైతే నన్ను విశ్వసిస్తాడో వాడి కడుపులో నుంచి జీవజల ఊటలు ప్రవహిస్తాయని చెప్పాడు దేవుడు. వెంటనే ఆమె తెచ్చిన కుండ అక్కడ విడిచిపెట్టి పరిగెత్తి వెళ్ళిపోయిందంట ఊర్లోనికి. తర్వాత చెప్పొచ్చు కదండి, రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి, పోనీ ఎప్పుడో ఆవిడ కొంచెం మైండ్ అంతా సిద్ధపరచుకుని ఇంటికి వెళ్ళి 4 ప్రార్థనలు చేసుకుని ఇంటికి వెళ్ళి కొంచెం 4 రోజులు ఒక స్థిరమైన మనిషిలాగా మంచిగా ఉండి, ఇప్పటి వరకు మంచిగా లేదు కదా ఆవిడ, కొంచెం మంచి పేరు సంపాదించుకుని అప్పుడు వెళ్ళి చెప్పింది ఆవిడ. వెంటనే పరుగు పెట్టిందంట ఆమె, ఊరిలోనికి పరిగెత్తుకొని పోయి ఆ దొరికిన వాళ్ళందరికీ సువార్త చెప్తే ఊరంతా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చేసిందండి. ఆ రోజు ఆ స్త్రీ పరుగు పెట్టడం వల్ల తర్వాత రేపు ఎల్లుండి నెమ్మదిగా చూద్దాంలే, చేద్దాంలే, మాట్లాడదాంలే, ఏముందిలే అని అనుకోవద్దు. దేవునికి ఇవ్వాల్సింది ఇద్దాంలే, ఎప్పుడో చూద్దాంలే, ఇప్పుడు అంత కంగారు ఏముంది? ఇవన్నీ కూడా ఆలస్యమే ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి మరియ దగ్గరికి వెళ్ళి ప్రభు చెప్పారు పునరుద్ధాన వార్త, వెళ్ళి వాళ్ళందరికీ తెలియజేయమన్నప్పుడు ఆవిడ ఎలా వెళ్ళిందండి? నడిచి వెళ్ళిందా? తర్వాత వెళ్ళిందా? చూద్దాంలే అందా? పరిగెత్తుకొని పోయి, హల్లెలూయా, ఆమె సమాధుల తోటలో నుంచి ఎలా వెళ్ళింది? పరిగెత్తుకొని పోయింది. మొదటి పునరుద్ధాన వార్త ప్రకటించినటువంటి స్త్రీ, హల్లెలూయా. ఆవిడ ద్వారా సువార్త, పునరుద్ధాన వార్త బయలు వెడలింది, సహోదరులకు చెప్పింది, ఆమె పరుగు పెట్టుకుని వెళ్ళింది ప్రభువు కొరకు. కాబట్టి ఈరోజు అషాహేలులాగా మనము రాజు కొరకు మన తలాంతును ఉపయోగించే వాళ్ళలాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆలస్యము చేయక చెప్పాలనుకున్నది మనం చెప్పాలి. మన ప్రమీల గారు ప్రార్థన చేస్తున్నట్లు ఈరోజే మనది, రేపు మనది కాదు అని. ఈరోజు ఏం చేయాలనుకుంటున్నావో అది చేయి, రేపు నీది కానే కాదు అని ఆవిడ ప్రార్థన చేస్తుంది. ఆ పాయింట్ బాగుంది అది. అవును ప్రభా, మేము క్రైస్తవం, ఈరోజు మాది, ఈ దినమే సుదినము, ఈ దినమే రక్షణ దినము, ఈరోజే అనుకూల సమయము, ఈరోజే నేను ప్రార్థన చేసి కనిపెట్టి నీ సన్నిధిలో గోజాడతాను ప్రభువా. రేపు ఉపవాసం ప్రకటించుకుంటా, ఎల్లుండి ఉపవాసం ప్రకటించుకుంటా, ఇవి నీ నెల వద్దులే, నీరసంగా ఉంది, వచ్చే నెలలో చేస్తా, మా పిల్లల కోసం, మా భర్త కోసం అనుకుంటూ ఉంటారు చాలామంది. ఈరోజే అనుకూలమైన సమయము, ఈరోజే రక్షణ దినమని బైబిల్లో రాయబడిన మాటలు. కాబట్టి అబ్నేరు వంటి భయంకరమైనటువంటి మనుష్యులను నీ హృదయంలో నుంచి బయటికి తొలగించడానికి, వారిని చంపడానికి, అటువంటి విగ్రహాలను తీసి అవతలకి విసిరడానికి టైం ఎక్కువ తీసుకోకండి. వెంటనే ఆ పని చేసి ఆ పని చేయడానికి పరుగులు పెట్టమని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు యోవాబు తమ్ముడైనటువంటి అషాహేలును మన ముందర ఈరోజు ఇక్కడ ఉంచుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభా, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మా తలాంతులు మేము ఉపయోగించుకుంటాం. మేము కూడా ఫాస్ట్గా పరిగెట్టడానికి అవసరమైన కృప మాకు దయచేయండి. మేము త్వరపడి దేవుని కార్యాలు చేయడానికి అవసరమైన శక్తి మాకు దయచేయండి. గురి యొద్దకు మేము నడవట్లేదయ్యా, పరుగు పెడుతున్నాం. మా పరుగు తుదముట్టించాలని, పరుగు తుదముట్టించాలి. జ్ఞాపకం పెట్టుకోండి ఆ పదం. మనం పరుగు పెడితే కదా తుదముట్టించడానికి, పరుగు పెట్టాలి. క్రైస్తవ్యములో మనము ప్రతి మంచి పని చేయడానికి పరుగు పెట్టాలి, దేవుని పని చేయడానికి పరుగు పెట్టాలి, దేవుని కొరకు వాడబడ్డానికి పరుగు పెట్టాలి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి మన ఇల్లంతా చక్కబెట్టుకోవడానికి పరుగు పెట్టాలి. చాలామంది ఎప్పుడూ లేటే. దేవుని మందిరానికి రావడానికి చాలామందిని చూడండి మీరు, ఆరాధన అయిపోయినాక 10 తర్వాతే, లేవరో తెలియదు, పనులు చేసుకోరో తెలియదు, బద్ధకమో తెలియదు, లేకపోతే నిర్లక్ష్యమో తెలియదు.
లేదంటే వాళ్ళ జీవితాలలో శాతానుడు మరి వాళ్ళని ఎలా అణగదొరుకుతాడో తెలియదు, కానీ ఏనాడు దేవుని యొక్క మందిరానికి సమయానికి చాలామంది రాలేకపోతారు. ఈరోజు రేపు దినాన మరి మనము దేవుని దగ్గర లెక్క అప్పగించినప్పుడు ప్రతిదీ కూడా లెక్కే. నీ మాట, నీ యొక్క నడక, నీ యొక్క పడక, నీ యొక్క చూపు, నీ వినికిడి సమస్తం కూడా లెక్కే దేవుని దగ్గర. కాబట్టి ఈరోజైనా మనం త్వరపడదాం. ప్రభువు పనుల నిమిత్తమై మేము వేగిరపడే వారముగా ఉండడానికి అవసరమైన కృప మీరు మాకు దయచేయండి. మరి దేనికోసమో ఏదేదో తప్పిపోద్దేమో అని పరుగులు పెడతాం, కానీ ఆయన మందిరం దగ్గరికి పరిగెత్తుకెళ్ళేటువంటి కృప మాకు దయచేయండి. మా రాజు కోసం మేము పరిగెత్తి మా ప్రాణాల సహితము పణంగా పెట్టడానికి అవసరమైన కృప మాకు దయచేయండి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఈ చిన్న వర్తమానం నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఈ యొక్క అషాహేలు గురించి అంతే రాసుంది. ఆయన ఒకే ఒక మాట మాట్లాడాడు, ఎక్కువ మాట్లాడలేదు. అందుకే దేవుడు ఏమంటాడంటే, మాట్లాడుటకు నిదానించు వారును వినుటకు వేగిరపడువారునై మీరు ఉండాలని కోరుకుంటున్నాను అంటాడు ఆయన. కాబట్టి 119వ కీర్తనలో కూడా ఒక మాట ఉంటుందండి. 119వ కీర్తన 32వ వచనం, నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తుదును. ఈరోజు మీ హృదయం విశాలపరచబడితే ఆజ్ఞల మార్గములో, దేవుని ఆజ్ఞల మార్గములో మనము పరిగెత్తడానికి అవసరమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి, సర్వశరీరులకు దేవుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన తండ్రి, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాటల్లో జీవం ఉంది, మీ మాటల్లో శక్తి ఉంది, మీ మాటల్లో ప్రభావం ఉంది, మీ మాటల్లో మాకు అన్నీ దొరుకుతాయి ప్రభువా. ఈరోజు మీ అగ్ని వంటి మాట మా జీవితంలో ఉన్న బద్ధకాన్ని బయటికి పారద్రోలాలయ్యా. అయ్యా, అగ్ని వంటి నీ మాట మా శరీరాలలో ఉన్నటువంటి ఆ లేజీనెస్ను బయటికి తరిమివేయాలి ప్రభువా. మా ప్రభువు కొరకు పరుగులు పెట్టేటువంటి పాదములు మాకు కావాలి అయ్యా. మా ప్రభువు కొరకు గురి యొద్దకే పరుగు పెట్టడానికి అవసరమైన కృప మాకు కావాలి ప్రభు. నీ ఆజ్ఞల మార్గమును అనుసరించి పరుగెత్తడానికి అవసరమైన శక్తి మాకు కావాలి. మమ్మల్ని బలపరచువాని అందు మేము సమస్తము చేయగలము తండ్రి. దేవుని యొక్క మందిరానికి, ప్రేయర్ సెల్కి, ప్రార్థనకి 3 hours ఇక్కడ కూర్చుంటున్నామంటే ఎలా పరుగులు పెట్టుకుని వచ్చేడు కూర్చుంటున్నామో సమస్తము నీ కన్నులు మమ్మల్ని చూచుచున్నాయి తండ్రి. చూచుచున్న కన్నులు గలవాడ, మాకిచ్చిన తలాంతులు మేము యూటిలైజ్ చేసుకోవాలి దేవా. మాకిచ్చిన తలాంతు, నా తలాంతు వాక్యము ప్రకటించడం అయితే, ప్రార్థించడం అయితే దేవా, ఇతరుల కొరకు పనిచేయడం అయితే, ఇతరుల కొరకు ప్రార్థించి వారిని రక్షణలోనికి నడిపించడం అయితే, ఆ పనిలో నేను రోజు పరిగెత్తాలి ప్రభువా. సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రతి విధమైనటువంటి నాయన దుష్టుల యొక్క సాంగత్యానికి దూరంగా పారిపోవాలి, అప్పుడు పరుగు పెట్టాలి ప్రభువా. దేవా, ఇటువంటి కార్యాలు మా జీవితంలో మా పక్షముగా జరిగించండి. దుష్టుల నుంచి విడిపించబడ్డానికి ఆలస్యము చేయకుండా వారిని విడిచి దూరంగా పారిపోవాలి ప్రభువా. దుష్టుల ఆలోచన చెప్పున అయా మేము నడవక, పాపుల మార్గములో నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటన కూర్చుండక అక్కడి నుంచి పారిపోవాలి తండ్రి. సహాయము చేయమని వేడుకుంటున్నాను. ఆత్మకార్యాలు జరిగించండి దేవా. నీ కృపగల హస్తానికి వినిన వారందరినీ అప్పగించుకుంటున్నాను. వినుట మాత్రం కాదు నాయన, విని దాని చొప్పున నడుచుకోవడానికి, వెంటనే వారి హృదయాలు ప్రభువుకి ఇవ్వడానికి అవసరమైన కృప దయచేయండి. చెడు చూడడానికి పరుగు పెట్టడం, చెడు అనుభవించడానికి పరుగు పెట్టడం, అక్కడ చెడ్డది ఉంది అంటే అక్కడికి వెళ్ళి నిలవబడడానికి నాయన పరుగులు పెట్టడం, ఇవన్నీ కూడా యేసునామంలో ఈరోజు కాల్చివేయబడను గాక. మంచి చూడడానికి మేము పరుగు పెట్టాలి, అక్కడ దేవుని శక్తి ఉందంటే పరుగు పెట్టాలి, మా దేవుని కొరకు మేము పరుగు పెట్టాలి. ఇవి మా జీవితంలోనికి వచ్చును గాక. ఆత్మకార్యాలు జరిగించి ఇప్పుడే మీ మహిమను అయ్యా మా మీద కనుపరిచి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో మా ఈ ప్రార్థన, ఈ యొక్క వాక్యము నాయన నీ సన్నిధానానికి నాయన చేర్చుకుని మాకు జవాబు దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.